క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో యేసు ప్రభు పలికిన కఠినమైన మాటలను మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము మనం పరిశీలిస్తే అందులో ఒక ఉపన్యాసము, 7 అనర్థములు, ఒక ప్రవచనము, ఒక విలాపము మనం పరిశీలిస్తూ ఉన్నాము. ఈ యొక్క అధ్యాయము ప్రజాపాలకులపై కఠినముగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు తమ యొక్క సొంత తెలివితేటలతో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను పక్కన పెట్టి బాహ్యకరమైనటువంటి విషయాలను, శారీరకరమైనటువంటి విషయాలపై ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారిని ప్రభు హెచ్చరిస్తూ కోపపడుతూ ఉన్నారు. వీరు పేదలను, విధవరాండ్లపై ఆధిపత్యమును చలాయిస్తూ ఉన్నారు. పుదీనా, సొంపు, జీలకర్ర వీటిపై వారు ఎక్కువ మక్కువ చూపిస్తూ ధర్మశాస్త్రమందలి ప్రధానమైన చట్టములను, న్యాయమును, దయను, విశ్వాసమును వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ చూసినటువంటి యేసు ప్రభు వారిని ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు నీతివంతమైన జీవితం జీవించాలని వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఈనాటి వాక్యము మనకు వర్తిస్తూ ఉంది. ఎందుకంటే మనము అంతరంగిక శుద్ధి కలిగి జీవించాలి అని, మనం రోజువారీ జీవితంలో ఎలా జీవిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం ఆనాటి మత పెద్దల్లా జీవిస్తే దేవుడు కఠినంగా శిక్షిస్తాడని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము న్యాయమును, దయను, విశ్వాసమును దయచేయమని వేడుకుందాము, ప్రార్థిద్దాం. ఆమేన్.